దేవునికి మహిమ కలుగును కాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం నుండి 23వ వచనం వరకు. నేనే మిమ్మును ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మర్చుదువా? బాధపెట్టు వాని క్రోధము ఏమాయను? కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగిన దానా, నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవడునూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకొను వాడెవడునూ లేకపోయెను. ఈ 2 అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగల వాడెక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు. దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండియున్నారు. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా, ఈ మాట వినుము. నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసియున్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటు వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచితివి గదా. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను. ఆమేన్.